నువ్వు అలా వెళ్ళిపోతున్నావు చెప్పి ఇక్కడ కూర్చొని చాలా చాలా శాడిజం నీలో చాలా ఉన్నారా కోణాలు. నేనా నువ్వుగా చెప్పు పాట పాడమంటే పాడ ఇంకేటి ఎంత కమ్మగా ఉందిరా అబ్బా ఇప్పుడు మీ ఆయన ఎక్కడ ఉంటుంది? మా ఆయన ఇంట్లో ఉంటాడు. ఈ పంచింగ్ పలక్నామాకే పంచా చెప్తా. నువ్వు చిన్నప్పుడు సినిమాలు చూసావా? చూడలేదు ఏమో సార్ నాకు కనబడదు. మ్యూజిక్ ఎప్పుడో చూసాను గుర్తులేదు. कौन है ये लोग? कहाँ से आते हैं? నేను చెప్పిన మాటలన్నీ వీడియో ఆన్ చేసుకొని శ్రద్ధగా వినండి అమ్మా. మీకు అందులో నా వల్ల ఏమైనా తప్పు వస్తే రేపు నా ఇద్దరు బిడ్డలకి మీరు చెప్పండి, వాళ్ళు నాకు చెప్తారు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు స్టూడెంట్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడైతే మనతో ఉన్నారు ఈ ప్రపంచంలో ఉన్న అందగెత్తే అందాలు రాసి మనమైతే ఇంటర్వ్యూ చేయబోతున్నాం. అతను ఎవరో కాదు, హయమ్ గారు. ఏ మంత్రమో అల్లే సిందిలా ఎదకే బే సే సంకెలా. ఇప్పుడు ఆయమ్మ లంచ్ చేస్తుంది, ఏం తింటుందో చూద్దాం రండి. ఇలా తెచ్చరా కెమెరా. గోంగూర, దొండకాయ వేపుడు, దొండకాయ పచ్చడి, నెక్స్ట్ అంబలు. ఓకే, ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతాను నిన్న. ఓకేనా? ఇప్పుడు నీ పాత జీవితంలోని ఏదైనా విషాద గాథ ఏమన్నా జరిగిందా? నా పెద్ద కొడుకు చనిపోయాడు. వెంటయే బంధము రక్త సంబంధము తోడుగా రాదుగా తుది వేళ. చనిపోయిన తర్వాత నేను కాలేజీలో జాయిన్ అయ్యాను. కష్టపడి ఇక్కడున్న బిడ్డలందరినీ నా పిల్లల్లా భావించి నేను చూసుకుంటున్నాను. ప్రాణంలో ప్రాణంగా మాటల్లో మౌనంగా చెబుతున్నా. ఓకేనా? ఇప్పుడు సాడ్ మూమెంట్ అయింది కాబట్టి ఇప్పుడు హ్యాపీ మూమెంట్, మంచిగా మంచి డాన్స్ చేసే మూమెంట్ ఏమొచ్చింది? చిట్టా 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 ఏయ్ 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 రమణ ఏయ్ ఏయ్ వచ్చింది. అవుతున్నావా? నా పంచి ఎలాగుంటే తెలుసా? అది లైవ్ అయిపోతుంది సార్. చెప్పారు నా పిల్లలందరూ మాతో సరదాగా ఉంటే డాన్స్ మేము అందరితో డాన్స్ చేసినట్టుగా సరదాగా ఉంటాం. మా అమ్మ లేదా? అయితే ఇప్పుడు నువ్వు చిన్నప్పుడు సినిమాలు చూసావా? చూడలేదు. ఏమో సార్ నాకు కనబడదు. మ్యూజిక్ ఎప్పుడో చూసాను గుర్తులేదు. कौन है ये लोग? कहाँ से आते हैं? ఒక్క సినిమా పేరు కూడా గుర్తులేదా? రాక్షసుడు. అందులో పాట పాడు, ఒక్క పాట చిన్న పాడు. బావాల సయ్యా అది సయ్యా పాడు పాడు. రింగోల నీకు ఈ కాలేజీలో బాగా అసహ్యం కలిగే వాళ్ళు ఎవరు? చెప్పు. మా వాచ్మెన్ మీద నాకు అసహ్యంగా ఉంటుంది. అది అసహ్యం.
అసహ్యం, ఎంగిలి ఎంగిలి. ఇదేంటి అంబలా? తాగు తాగు. అరే తిప్పు 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 నవ్వు సిప్పు సిప్పు సిప్పు. అరే మావా ఏక పెగిలా, అరే మావా ఏక పెగిలా. నీకు పెళ్ళి ఎప్పుడైంది? అవి మనకు గుర్తు లేదు, నేను చెప్పలేను. తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. మామూలుగా అంటే ఒక 16 సంవత్సరాలకు పెళ్ళి అయిపోయింది. ఓ 16 సంవత్సరాలు పెళ్ళి అయిపోయింది నీకు. చిన్న వయసులో మరి ప్రేమలు ఇవే ఏమైనా ఉన్నాయా? ప్రేమలు ఇవే ఏమైనా ఉన్నాయా? ప్రేమ ఓ ప్రేమ వచ్చావా ప్రేమ అనుకుంటూనే ఉన్నారా అలాంటి ప్రేమలు దోమలు నాకు లేవు. ప్రేమ లేదు దోమ లేదు సుజాత. ఇప్పుడు నిన్ను ఎవరన్నా చూసి గంట మోగడాలు అలాంటివి ఏమైనా జరిగాయా? గంట కాదు కదా వాళ్ళు నడిచి వెళ్తాడు, అటు చెట్టు కూడా ఊగలేదు. అప్పుల్లో లేదు, అప్పుల్లో ఉన్నాయి. ఇప్పుడులో ఉన్నాయి. ఇప్పుడులోని మా ఇంట్లోనే మా మనవరాల్ని మా అబ్బాయి లవ్ చేశాడు. పెళ్ళి అయిపోయిందా ఇంకా కావలేదా? పెళ్లి గురించి మీకెందుకు? పెళ్లి గురించి వాళ్ళు చూసుకుంటారు కదా, మీకెందుకు? నెక్స్ట్ సంవత్సరం పెళ్లి చేస్తా. అలా అంతా కాదండి, ఏముంది ఇక్కడ? కరెక్ట్ పాయింట్లోకి వెళ్ళిపోతే ఇప్పుడు మన కొత్త ప్రిన్సిపల్ సార్ వచ్చారు లేదా? వచ్చారు. ఇప్పుడు ప్రిన్సిపల్ సార్ యొక్క లీడర్షిప్ క్వాలిటీస్ అంటే నాయకత్వ లక్షణాలు ఎలాగున్నాయి చెప్పు. అది పిల్లలు మీకు తెలియాలి. నిన్ను అడిగితే నీ అభిప్రాయం నువ్వు ఏడు చెప్తావు? ఓకే నేను చెప్తాను. మరి చెప్పు. చెప్పరా మిమ్మల్ని చదివే విషయంలో ఎలా చెప్తున్నారో మాకు మంచితనంగా ఉండడం అలాగే ఉంటున్నారు. మాకు చెప్పే విధానంలో మమ్మల్ని పని పాటు చేసుకోమని, నలుగురి కాడ మంచి పేరు తెచ్చుకుందామని మాకు చెప్తున్నారు. ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. నీకు ఎక్కడ ఇబ్బంది కలగట్లేదా? ఎక్కడ ఇబ్బంది కలలో ఒక శాడు కాదు. ఏంటంటే ఇది మళ్ళీ చెప్పు. సార్ వీడియో చూడరు. సరే అది వదిలే అయితే ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు ఉన్నావు నువ్వు ఇక్కడ? 6 సంవత్సరాలు సగం అయ్యింది. 6 సంవత్సరాలు సగం అయింది. 6 సంవత్సరాల సగంలో నీకు బాగా నచ్చిన స్టూడెంట్ ఎవరైనా ఉన్నారా? ఉన్నాడు. ఎవడు? ఎవడయ్యి ఉంటాడ్రా? ఎవడు? చిరువా? ఎవరు చిరంజీవా? రవితేజ అన్న అబ్బాయి కూడా అలాగే ఉంటాడు. ఇష్టమే నాకు. విపరీతంగా సిగ్గేసేస్తుంది నాకు. మంచిది అయితే. అమ్మాయిలు ఎవరులేరా? అమ్మాయిల్లో శ్రీదేవి అంట. శ్రీదేవి అంట. అభినేత్రి అభినయ నేత్రి నట గాయత్రి మనసారా నిను కీర్తించి పులకించినది ఈ జనధాత్రి. అందరు సినిమా యాక్టర్లే. మన స్టూడెంట్లే కాదే సినిమా పేర్లు ఎత్తుకున్నారు అందరూ. వాళ్ళు నీకు ఇష్టం చాలా. ఏమైనా ఇచ్చారా నీకు? వాళ్ళ బుద్ధి కూడా నాకు నచ్చింది, అందువల్ల నాకు ఇష్టం. జోకులు వేయట్లేదు ఏంటి నువ్వు? జోకులు వేయాలా వీడియోలో? జోకులే ఉంటాయి కన్నా వేయడానికి. వాగేస్తాం కానీ లడలడ వాగేస్తావు. ఏం చెప్పవు, జోకులు చెప్పవు, ఏంటి చెప్పవు. పాట పాడమంటే పాడవు. ఇంకేటి? ఎంత కమ్మగా ఉందిరా అబ్బా. చాలు బాబాడు.
ఇప్పుడు మీ ఆయన ఎక్కడ ఉంటుంది? మా ఆయన ఇంట్లో ఉంటాడు. ఈ పంచింగ్ పలక్నామాకే పంచా చెప్తా. జగనన్న వార్తలు పాత సినిమాలు బాగా ఇష్టంగా చూస్తాడు. అన్న వస్తున్నాడు, మంచి రోజులు వస్తున్నాయి, ఏం చెప్పండి. మరి ఈసారి ఆయన గెలుస్తాడా? చెప్పలేను. సర్లే కానీ వీడియో అంతా బాగా చెప్పావు. ఇంకా ఏమన్నా చెప్పాలనుకుంటున్నావా మా ఆడియన్స్కి? ఇంకేం చెప్తాను అంతే చెప్తాను చిన్న. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఇప్పుడు మా వీడియోని ఒక 100 మంది 200 మంది చూస్తారు. అయితే ఇప్పుడు వాళ్ళని వీడియో చూస్తున్నారు కాబట్టి వాళ్ళకి నువ్వు ఏడు చెప్తావు. నువ్వు అలా వెళ్ళిపోతున్నా చెప్పి ఇక్కడ కూర్చొని. చాలా చాలా శాడిజం నీలో చాలా ఉన్నాయరా కోణాలు. నువ్వు కాకపోతే ఇంకా కూర్చొని కష్టపడి చదువుకోవాలి, మంచి పేరు తేవాలి, మంచి జాబ్ సంపాదించుకోవాలి, మంచి అమ్మాయిని మన జీవిత భాగంలో చేసుకోవాలి. కలకాలం సంతోషంగా ఉండాలి. ఆవిడతో పిల్ల జల్లతో హ్యాపీగా బతికేస్తే మనకు అదే చాలు. ఈ ఆస్తి ఎంత వాటా ఉన్నా 4 అంతస్తులు బిల్డింగ్ ఉన్నా మన వెనకాల ఏవి రావు. మంచి చెడ్డే ఉండిపోతుంది ఎక్కడైనా సరే. అది అలాంటివి తెలుసుకోవాలి. అంతేగాని ఇప్పుడు లేనిపోయిన వాటికన్నిటికి అసలు అలవాటు పడిపోతే మన భవిష్యత్తు పోలేదు. ఇప్పుడు మా వీడియో చూడాలనుకో ఒక బటన్ నొక్కాలన్నమాట. అందులో వాళ్ళు చూస్తున్నారు కానీ ఆ బటన్ నొక్కట్లేదు. ఒకసారి నొక్కమని చెప్పు. అంటే నా మాటలు బాగోలేదు అందుకే నొక్కలేదు. ఇంకా అప్లోడ్ అవ్వలేదు వీడియో. నీ మాటలు చూస్తే నాకు తెలుసు కన్ఫర్మ్ నొక్కేస్తారు. ఒకసారి నువ్వు చెప్పు నొక్కమని. మరి నొక్క బాబు అను. బాబు నేను చెప్పిన మాటలన్నీ వీడియో ఆన్ చేసుకొని శ్రద్ధగా వినండి అమ్మా. మీకు అందులో నా వల్ల ఏమైనా తప్పు వస్తే రేపు నా 2 బిడ్డలకి మీరు చెప్పండి, వాళ్ళు నాకు చెప్తారు. సబ్స్క్రైబ్ చేసుకుని చెప్పి లాస్ట్లో బటన్ నొక్కండి అమ్మా, చూసుకోండి. పక్కన గంట కూడా నొక్కండి అమ్మా. గైస్ ఈ వీడియో అయితే మిమ్మల్ని ఎంతకంత ఎంటర్టైన్ చేసిందని అయితే మేమైతే అనుకుంటున్నాం. సో ఈ వీడియో ఇంకెంతే గైస్. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టాటా బై బై, సీ యూ గైస్.